అన్నది ఏంటంటే మీరు ఇది మీ గోల్ ఏదైతే సాధిద్దామనుకుంటున్నారో, మీరు ఎలాగైతే చదవాలనుకుంటున్నారో కదా, దాన్ని రీచ్ అవ్వడానికి ఒక విషయం చెప్పాను కదా, శ్లోకాలు చదవండి. అయితే ఇది మనం ఈ పవర్ని యాక్టివేట్ చేసుకోవడానికి, బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంచి మీరు ఏది చదవాలని ఒక్కసారి చదివితే గుర్తుంచుకోవడానికి కదా, మెమరీ పవర్ కదా పెరగడానికి అని చెప్పాను కదా. దాని గురించి ఎంతమంది ఆలోచించారు? ఎవరు నేర్చుకుందాం అనుకున్నారు? అందరూ శ్లోకాలు నేర్చుకుందాం అనుకున్నారా? తెల్లవారుజామున అందరు చేతుల కింద దింపండి. తెల్లవారుజామున ఎవరు లేద్దాం అనుకున్నారు? నిజంగానా? తెల్లవారుజామున లేచి శ్లోకాలు బాగా నోటికి తెచ్చుకొని చదువుతారా? అయితే అది కాదు, నేను శ్లోకాలు చెప్పాను కదా, సౌందర్యలహరి శ్లోకాలు నేను మన గ్రూప్లోని యాడ్ చేస్తాను, ఓకేనా? అయితే ఈరోజు రేపటి నుంచి మీ స్కూల్స్ కదా, మళ్ళీ మీరు నాకు ఎవరు కనిపిస్తారో లేదో, ఫోన్లో ఏదైనా మీకు అవసరం అయితే, మీకు ఏమైనా డిప్రెషన్లో ఉన్నా, మమ్మీ డాడీ దెబ్బలాడినా, లేదంటే ఫ్రెండ్స్తో గొడవ అయినా, మీకు చిరాకుగా ఉంటే మాత్రం నేను ఉన్నాను, హ్యాపీగా ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, ఓకేనా? మీ ప్రాబ్లం నేను సొల్యూషన్ ఇస్తాను ఖచ్చితంగా, ఓకేనా? మీరు చాలా మీరు ఒక్కరే బతకడం కాదు, మీ దగ్గర ఒక 100 మంది బతికేటట్టు మీరు బతకాలి, అర్థమైందా? ఏదో జాబ్ కొట్టాము, డబ్బుగా 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నాము, తినేసాము, ఇంట్లో ఉన్నాము, ఇది కాదు కదా మనం చెప్పాలి. మన వల్ల 100 మంది బతకాలి, మన వల్ల 100 మంది కాదు, ఒక్కళ్ళైనా హ్యాపీగా ఉంచగలగాలి. మనం ఖచ్చితంగా మనం నేచర్గానే పుట్టాము, కానీ మధ్యలో ఈ చెత్త చెదాలు అన్నీ పోగేసుకొని దాని లోపల ఉంచేసుకొని మనం రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం కదా. మళ్ళీ మనం నేచర్గా తయారవుదాం, ఇవ్వడానికే చూద్దాం, తీసుకోవడానికి కాదు. ఎప్పుడైతే నువ్వు నేచర్లా ఫీల్ అయ్యావో, నేచర్లా బిహేవ్ చేసావో, నీకు ఖచ్చితంగా నేచర్ ఏం చేస్తుందో తెలుసా? హెల్పే చేస్తుంది కదా. మీరు మంచి పవర్ఫుల్గా 100% స్టేజ్కి వెళ్ళాలని బాగా చదువుకోవాలి. చదువు ఒక్కటే కాదు, మన సంస్కారం చాలా 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 ఇంపార్టెంట్. చదువు లేకపోయినా ఎంతో అద్భుతంగా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తెలివితేటలతో సంబంధించింది, బుద్ధితో సంబంధించింది. అదందరూ మీరు గుర్తుపెట్టుకొని మంచి స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? నన్ను మర్చిపోకండి. ఎవరు మీకు ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయండి, తప్పకుండా నాన్న మాట్లాడుతున్నాం. మీకు ఏ అవసరమైనా నేను ఉన్నాను. పెట్టేసి మన చిల్డ్రన్ గ్రూప్లో మాట్లాడుతున్నాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్తే. జ్ఞాని ద ప్రో, JNANI, జ్ఞాని గ్యాప్ ఇచ్చి TH ద గ్యాప్ ఇచ్చి PRO, జ్ఞాని ద ప్రో అని కొట్టండి. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొట్టగానే కిందన మీకు ఆప్షన్స్ వస్తాయి, ఆల్ అని వస్తుంది, అది మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.